హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఓటింగ్ అనాలిసిస్. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్కి దగ్గరగా ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే దాంతోపాటు సూట్ కేసు కోసం తెగ చర్చలు జరుగుతున్నాయి. సో గత కొన్ని సీజన్స్లో ఏం జరిగింది ఏంటి అంటే దాని ప్రకారం ఈ సీజన్లో ఏం జరిగే అవకాశం ఉంది, నాకెందుకో బిగ్ బాస్ సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేసి చూడండి. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా మీరు ఎవరిని చూస్తున్నారో వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి. ఆ కంటెస్టెంట్స్ పేరు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అసలు నేను ఓటింగ్ అనాలిసిస్ ఈ వారం చేయకూడదు అనుకున్నా, బట్ చాలా మెసేజెస్ అయ్యే, కామెంట్స్ కూడా అయ్యాయి అనమాట. ఓటింగ్ అనాలిసిస్ అని. సో మీకోసం చేస్తున్నా. ఒక విషయం ఏంటంటే, మీరు ఈ ఓటింగ్ అనాలిసిస్లు నాదనే కాదు, నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవరిదైనా సరే ఓటింగ్ అనాలిసిస్ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషను, వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్, వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళు ఇప్పటివరకు చూసిన ఎక్స్పీరియన్స్తో చేసిన అనాలిసిస్లు ఏదైనా సరే వాళ్ళు ఓన్గా చెప్తున్నవే. ఇన్ఫర్మేషన్ కూడా వచ్చి ఉండొచ్చు, బట్ ఎవరు వెళ్ళి చూసింది కాదు. సో మీరు మీ ఫేవరెట్ ఎవరో వారికి మీరు ఓట్ చేసుకోండి. అయ్యో పలానావాడు మా వాడు 5th లో ఉన్నాడని చెప్పి గివప్ ఇచ్చేయడం, మా వాడు 2nd లో ఉన్నాడు ఇంకా లైట్ తీసుకుని గివప్ ఇచ్చడం అలాంటివి చేయొద్దు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకొని ఒక ఐడియా కోసం తీసుకోండి. బట్ మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే మీ ఫేవరెట్స్కి అన్ని ఓట్లు వేసుకోండి చివరి మూమెంట్ వరకు కూడా. ఈ నెంబర్స్ బిజీ రావటం, సర్వర్స్ డౌన్ అవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ కాబట్టి ఏదైనా సరే ఎక్కువ లోడ్ ఎక్కువైపోతే అది డౌన్ అయిపోతూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అయితే కొంతమంది నాకు గుర్తుంది ఏంటంటే, ఈ ఇయర్ ఎవరు అలా మెసేజ్ చేయలేదు, కానీ అలారమ్స్ పెట్టుకుని midnight 3 o'clock తెల్లారుజాము 4కి 4 వరకు ఓట్లు వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఎవరు చేయలే పని, ఎందుకంటే ఎవరు చేసినా నాకైతే ఏం మెసేజ్లు రాలేదు. సో మీరు ఖచ్చితంగా మా ఓటు పడాలి అనుకుంటే మీరు ఆ టైంలో కూడా ఓట్లు వేసుకోవచ్చు. ఆ టైంలో అంత బిజీ ఉండదు సర్వర్ ఎప్పుడైనా సరే, అండ్ మీకు మిస్డ్ కాల్స్ కానీ ఏదైనా మీకు కలుస్తూ ఉంటాయి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం సూట్ కేసుతో మొదలు పెడదాం. సో చాలామంది అవినాష్ సూట్ కేసు తీసుకోవాలని, అవినాష్ సూట్ కేసు తీసుకుంటే తనకి యూజ్ అవుతుంది, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ అనేది చెప్పారు కదా. సో అవినాష్ సూట్ కేసు తీసుకోవడానికి ఎంత ఛాన్స్ ఉందంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం 0% ఉంది. ఎందుకంటే అవినాష్కి అసలు సూట్ కేసు ఆఫర్ చేయరు. టాప్ 5 ఇంతమటికి ఎప్పుడైనా సూట్ కేసు ఆఫర్ చేశారా? ఫైనల్ డే రోజు ఆఫర్ చేయలేదు, కానీ ముందు రోజు ఆఫర్ చేశారు. 1 డే ముందు రోజు, 2 days ముందు, లాస్ట్ సీజన్ కూడా 1 డే ముందు సాటర్డే ఎపిసోడ్లోనే ఎప్పుడో ఆఫర్ చేశారు. శ్రీముఖి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటా. అప్పుడు ఒక 3 lakhs నుంచి 5 lakhs వరకు ఆఫర్ చేశారు. కానీ అలా ఆఫర్ చేసిన అవినాష్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో సూట్ కేసు తీసుకోడు. ఎందుకంటే ఫినాలే డే రోజు ఉండాలని కోరుకుంటాడు అవినాష్. ఆ 3 lakhs ముఖ్యమా, ఫినాలే డే రోజు అందరి ముందు ఆ ఫైనల్ 5లో కూర్చోవటం ముఖ్యమా? ఆ రకంగా ఆలోచిస్తే సండే ఎపిసోడ్ ఏదైతే మనకుందో ఆ ఎపిసోడ్లో కూర్చోవాలి, గెస్ట్లు అందరూ వచ్చి అక్కడ ఉండాలి, వాళ్ళ వైఫ్ అక్కడ ఉండాలి, వాళ్ళు తన టీవీలో చూడాలి, టాప్ 5గా ఇక్కడ కొంచెం సూటు బూటు వేసుకొని నీట్గా కూర్చొని అది ఫీల్ అవ్వాలనుకుంటారు. అది తర్వాత మనం ఆ 5 lakhs తీసుకెళ్ళిపోయి తర్వాత ఎన్ని లక్షలు పోసినా ఆ సిచ్యువేషన్, ఆ మూమెంట్ రాదు కదా. సో దాని ప్రకారం ఆలోచించి అయితే తీసుకోడు. ఒకవేళ ముందు సాటర్డే ఎపిసోడ్లో కనుక సూట్ కేసు పంపిస్తే నేనైతే తీసుకోవడం అనుకుంటున్నా, ఫైనల్కే ఉండాలి అని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం ఇది ఎందుకు పంపించారంటే అప్పుడు టాప్ 6 ఉండే, సో అందుకోసం సూట్ కేసు పంపించారు. సో ఈసారి పంపిస్తారా లేదా అనే డౌట్. పంపించినా తీసుకోకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఫైనల్ డే రోజు అవినాష్ సూట్ కేసు తీసుకుంటాడంటే తీసుకోవడానికి 0% ఛాన్స్ ఎందుకు అంటున్నానంటే, ఆ టైంలో సూట్ కేసు ఆఫర్ చేయరు టాప్ 5లో. ఎంత మట్టుకు చేయలే టాప్ 5లో ఫైనల్ డే రోజు. సో ఒకరి ఎలిమినేషన్ ఖచ్చితంగా జరిగింది. జరిగిన తర్వాత టాప్ 4లోనే సూట్ కేసు ఆఫర్ చేస్తారు. టాప్ 4లో ఖచ్చితంగా చేస్తారంటే చెప్పలేం, మళ్ళీ టాప్ 3 నుంచి కూడా చేయొచ్చు. బట్ టాప్ 4లో కనుక చేస్తే టాప్ 5 అవినాష్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు. టాప్ 5లో ఇంకా వేరే ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. సో అవినాష్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవినాష్ ఎలిమినేట్ అవుతాడు. ఇంకా మిగతా 4 ఉన్నారు. నిఖిల్, గౌతమ్ ఆబ్వియస్గా తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే విన్నర్ రేస్లో ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు. ఎంతమంది పొలోమని వచ్చిన తర్వాత, ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత, అన్ని జరిగిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరైనా తీసుకుంటారని అనుకోవటం మాత్రం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరు తీసుకోరు. సో వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే ప్రేరణ, నబీలు వీళ్ళు తీసుకోవడానికి ఎంత ఛాన్స్ ఉంది? నబీలు టాప్ 4లో తీసుకోవడం అనుకుంటున్నాను. ఎందుకంటే నబీల్కి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది ఏంటంటే, ఎక్కడో చోట చిన్న ఆశ ఉంది, నేను టాప్ 2లో ఉంటానేమో అని. ఎందుకు చెప్తానంటే, మీరు ఎక్స్ట్రా కట్స్ చూస్తే కనుక ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత, ఫైనల్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత విష్ణువిధి తన డేంజర్ జోన్లో ఉన్నప్పుడు తెగ ఫీల్ అయ్యాడు, ఏడ్చాడు, ఎన్ని చేశాడు. అయితే ఆ ఎక్స్ట్రా కట్స్లో ఏముందంటే, కెమెరాకి వెళ్ళి చెప్పుకుంటాను అసలు ఊహించలేదు, ఇది హఠాత్ పరిణామం అన్న రేంజ్లో చెప్పాడు. నేను అయితే అసలు నిఖిల్ని ఊహించుకుంటున్నా, టాప్ 2లో ఇలా లైట్స్ ఆఫ్ చేసుకొని నేను వెళ్తున్నట్టు నేను అలా ఊహించుకుంటున్నాను, ఇది నేను అసలు ఊహించలేదు అది అని చెప్పి. నబీల్కి ఆ మూమెంట్ ఉండేది, కానీ మధ్యలో మూమెంటం లేకుండా పోయింది. ఆ మూమెంటం లేకపోవడం వల్ల ఆ మూమెంట్ మిస్ అవుతుంది అనమాట. సో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గేమ్ మొత్తం పోయింది. అలా అని చెప్పి 2-3 మంచి ఛాన్సులు ఉండే, చీఫ్గా ఎన్ని అవినాష్కి ఇచ్చేసి ఎన్ని కాకుండా తను ఆడుకొని ఉంటే కనుక వేరే వాటికి ట్రిగ్గర్ అవ్వకుండా ఒక అవకాశం ఉండేది. బట్ ఎనీవే, ఇప్పుడు దాని గురించి వెళ్ళొద్దు. కానీ సో నబీలు టాప్ 4లో తీసుకోవడం అనుకుంటున్నాను. సో తీసుకోకపోతే ఏమవుతుంది?
అక్కడ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఓటింగ్ ట్రెండ్స్ కూడా ఇప్పుడు మనం ప్యారల్గా చెప్పుకుందాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో 4th ప్లేస్లో ఎవరున్నారంటే, నా అనాలిసిస్, నా ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం చూసుకుంటే 4thలో ఉన్నది నబీలే. ఎస్, మీరు అన్నది రైటే. చాలామంది టాప్ 3లో నబీల్ ఉన్నాడు అని అనుకుంటున్నారు, కానీ లేదు, నబీల్ ఓటింగ్ అయితే తగ్గింది, ఖచ్చితంగా తగ్గింది. కొద్దిగా వాళ్ళిద్దరిది కొంచెం ప్రేరణ నబీలు 3rd 4thలో, ప్రేరణ నబీలు కొంచెం ఎక్స్చేంజ్లు జరుగుతూ ఉన్నా. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత ఈ వారం కొంచెం కాన్స్టెంట్గానే ప్రేరణ 3rd ప్లేస్లో కొనసాగుతుంది అని చెప్పి, ఆవిడకి కొంచెం ఓట్లు వీళ్ళు వేస్తున్నారు అని చెప్పి, వాళ్ళ ఫ్యాన్స్ గట్టిగా వేసుకుంటున్నారు అని చెప్పి. సో వేరాజ్ నబీలు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కూడా నబీల్ ఓటింగ్ వేరే పోల్స్, ఏ పోల్స్ చూసుకున్నా కూడా తగ్గిపోయింది, గట్టిగానే తగ్గింది. ఎక్కడ 30-35% ఉండేది, ఇప్పుడు 7%, 5% ఓవరాల్గా పడిపోయింది. సో ఆ పాయింట్లో చూసుకుంటే, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ రోజు వరకు చూసుకుంటే 4లో మాత్రం నబీల్ ఉన్నాడు. సో అక్కడ ఎలిమినేషన్ అయితే నబీల్ ఎలిమినేట్ అవుతాడు. అక్కడ కనుక బిగ్ బాస్ టీము నబీల్ ఫిలిమ్స్ తీసుకోవాలి, ఏంటి ఫిలిమ్స్ ఎన్ని చేసుకోవాలి, కొంచెం మనీ కావాలి అన్న విధంగా ఒకటి తన ఆశను బయటపెట్టాడు. కాబట్టి బిగ్ బాస్ టీం కనుక త్రూ ఫ్యామిలీ పుష్ చేస్తే, త్రూ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా ఓం, నెక్స్ట్ మణికంఠ, వాళ్ళిద్దరి ద్వారా కనుక పుష్ చేయగలిగితే నబీల్ సూట్ కేసు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు చెప్తే తీసేసుకుంటాడు నబీల్. వాళ్ళ ఫ్యామిలీ చెప్పినా తీసుకోడు, మళ్ళీ వాళ్ళ అన్న చెప్తే తీసుకుంటాడేమో, వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరైనా చెప్తే, వాళ్ళ మదర్ చెప్తే మాత్రం తీసుకోడు. సో వాళ్ళ మదర్కి ఎందుకంటే గేమ్ మీద ఐడియా లేదు అన్న భావనలో ఉంటాడు. వేరాజ్ ఆదిత్య ఓం గారు చెప్తే ఆలోచిస్తాడు, మణికంఠ చెప్తే ఫాలో అవుతాడు. తనకున్న మనీకి కొంచెం ఉంది, అవగాహన ఉంది అని తేజ చేత చెప్పించినా కూడా తీసుకుంటాడు. తేజ చెప్తే కొంచెం డౌట్ పడతాడు, మేబీ గౌతమ్ కోసం తేజ ఏమైనా అటు సైడ్ ఉండొచ్చేమో అని చెప్పి. బట్ మణికంఠ చెప్తే మాత్రం కళ్ళు మూసుకొని సూట్ కేసు తీసుకుంటాడు. అలా అటు సైడ్ నుంచి బిగ్ బాస్ టీం కనుక, బిగ్ బాస్ టీం సింపుల్ రూల్ అబ్బా తమ్ముడు, బిగ్ బాస్ టీం సూట్ కేసు ఇవ్వాలి అనుకుంటే పలానా పర్సన్కి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఇది ఫెయిరా, అన్ఫెయిరా, ఇది అడ్వాంటేజా, డిసడ్వాంటేజా అంటే ఇది ఎవ్రీ సీజన్ జరుగుతున్నదే కదా. ఎంత అమౌంట్ ఇస్తారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు తెలిసి టాప్ 4లో హర్యానాకి ఇచ్చారు, ఎక్కడంటే ఓటీటీలో, అప్పుడు 10 lakhs ఇచ్చారు. సో లాస్ట్ టైం తనకి 20 lakhs అంత ఇచ్చారు, కానీ టాప్ 4లో ఇచ్చారు. అగైన్ ఎవరికి అందరూ అక్కడే ప్రెజర్ చేసి ఎవరిని తీసుకో అంటే ఎవరు తీసుకున్నాడు, 15 lakhs అంత తీసుకున్నట్టు కదా, ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు, కానీ అక్కడ ఎవరు తీసుకున్నాడు లాస్ట్ సీజన్ అయితే. సో అలా టాప్ 4లో పుష్ చేసి, ప్రేరణ కన్నా ఎక్కువ అవసరం నబీల్కే ఉంది. పైగా నబీల్ ఒక యూట్యూబరు, వీళ్ళంత ఫేమస్ కాదు, ఇంత దూరం వచ్చాడు, ఇంత కష్టపడ్డాడు. సో తను కొంచెం అందరికన్నా కొంచెం యంగ్. సో దానివల్ల కొద్దిగా ఆయనకి గేమ్ మీద అంత మెచ్యూరిటీ లేకపోయింది. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలి, ఎవరు మనతో గేమ్ ఆడేస్తున్నారు దాన్ని గుర్తించలేకపోయాడు. సో చివరి వరకు కష్టపడ్డాడు, ఉండాలన్న తపన పడ్డాడు. కాబట్టి ఆ యాంగిల్లో కనుక బిగ్ బాస్ టీం ఆయన పాపం ఆయన శ్రమను కనుక గుర్తిస్తే, ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఎవరిని ఎలా పుష్ చేశారో ఈ ఇయర్ నబీల్ని అలా పుష్ చేస్తారు. మణికంఠకు మాట చెప్తే మణికంఠ చెప్పేస్తాడు. మణికంఠకి పైగా రియాలిటీ కూడా తెలుసు కాబట్టి, 3rd ఎలిమినేట్ అయినా ఉపయోగం ఏముంది, 3rd అయినా 4th అయినా యూజ్ ఏముంది, ఆ విధంగా ఆలోచిస్తాడు. ఆలోచించి ఖచ్చితంగా తీసుకోమంటాడు. అది ఒకవేళ ఇవ్వాలనుకున్నాను 10 lakhs నుంచి స్టార్ట్ చేస్తారు, ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, ఖచ్చితంగా నబీల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు 15కి ఇంక్రీజ్ చేస్తారు, దాన్ని 20కి ఇంక్రీజ్ చేసిన ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అరౌండ్ 55 lakhs అంత అమౌంట్ అవుతుంది. భయ్యా విన్నర్ ప్రైజ్ మనీలో ఇది అన్యాయమే కదా, ఇది ఇచ్చేయటం అది అంటే, ఇది ఇంకా ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్సే కదా. 50 lakhs ఒకరికి వెళ్తాయి అన్నది ఇదేం లేదు కదా. లాస్ట్ 2-3 సంవత్సరాలు చూసుకుంటే, మరి సీజన్ 6 చూసుకుంటే 40 lakhs. సో అలాగా లేదు, నబీల్ కనుక ఎవరి మాట వినకుండా ఉంటే మాత్రం ఇంకేం చేయలేం. బట్ నబీల్నే, ప్రేరణ కన్నా ఎక్కువగా నబీల్ని పుష్ చేస్తారు. నబీల్ది కరెక్ట్ చాయిస్ అని చెప్పి చెప్తారు. తీసుకుని వచ్చిన తర్వాత అది జరిగింది. నా విజన్ అయితే మాత్రం ఇలా ఉంది, నబీల్ని పుష్ చేస్తారని చెప్పి. ఒకవేళ నబీల్ తీసుకోలేదు అంటే అక్కడ నబీల్ ఎలిమినేట్ అవుతాడు మ్యాక్స్ టు మ్యాక్స్. నబీల్ అక్కడ ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకొక సినారీ కూడా చెప్తాను. నెక్స్ట్ ప్రేరణకి సూట్ కేసు తీసుకోమని పుష్ చేస్తారా అంటే, నాకు తెలిసి ఇంకా అక్కడ ఆఫర్ చేయరేమో అనుకుంటున్నా. 4th దగ్గర ఆఫర్ చేసేసి ఇంకా అక్కడ తీసుకోకపోయినా 3rd దగ్గర ఆఫర్ చేయరేమో అనుకుంటున్నా. 3rd దగ్గర ఆఫర్ చేయకుండా ఇంకా దాన్ని టాప్ 2కి స్కీమ్ పెట్టుకుంటారు. వీళ్ళ దగ్గర 3-4 ప్లాన్స్ ఉంటాయి. 4thలో తీసుకుంటే ఒకవేళ ఎవరు తీసుకుంటారు, ప్రేరణ తీసుకున్నా, నబీల్ తీసుకున్నా, ఇంకా 3rdకి మాత్రం ఆఫర్ చేయరు. మళ్ళీ టాప్ 2కి ఆఫర్ చేస్తారు. ఇక్కడ సిల్వర్ బ్రీఫ్ కేస్ వస్తుంది, తర్వాత గోల్డెన్ బ్రీఫ్ కేస్ వస్తుంది. సేమ్ ఇలాగే జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు తిని కనుక తీసుకోకపోతే నెక్స్ట్ ప్రేరణ ఉంటుంది. ప్రేరణ దగ్గర ఆఫర్ చేయరని అనుకుంటున్నా. ఎందుకు అంటే ప్రేరణకి వేరే షో ఆఫర్ చేశారు ఓంకార్ గారు. ఆవిడ వెళ్తుందా లేదన్న సెకండరీ, బట్ వాళ్ళ సైడ్ నుంచి ఒక ఆఫర్ అయితే వచ్చింది. అదే ఇది సూపర్ జోడియా ఏదో, ఆ జోడీకి ఓంకార్ గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది కాబట్టి ప్రేరణకి చేయరు. ఒకవేళ ప్రేరణ 4th ప్లేస్లో ఉంటే, సపోజ్ ఓటింగ్ కనుక తిరగబడి, రెండో సినారీ చెప్తున్నది, ప్రేరణ 4th ప్లేస్లో ఉండి తీసుకోపోతే, ప్రేరణ 4th ప్లేస్లో ఎలిమినేట్ అయిపోతే
మళ్ళీ థర్డ్ ప్లేస్లో మళ్ళీ సూట్ కేసు పెట్టి మళ్ళీ పుష్ చేస్తారు, ఈసారైనా తీసుకోవడానికి అని చెప్పి మళ్ళీ పుష్ చేస్తారు. మళ్ళీ పుష్ చేస్తే ఈసారైనా నబీల్ తీసుకుంటాడు. సో ఖచ్చితంగా సూట్ కేసు నబీల్కే ఎక్కువ పుష్ చేస్తారు. థర్డ్లో ఉన్న ఫోర్త్లో ఉన్న, నా పాయింట్ ఏంటంటే థర్డ్లో ఉన్న ఫోర్త్లో ఉన్న నబీల్కి ఎక్కువ పుష్ చేస్తారు. నబీల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది నా అనాలిసిస్ అనమాట. ప్రేరణ నబీల్లో పోల్చుకుంటే నబీల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ అక్కడ ప్రేరణ తెలివిగా ఆలోచించి టాప్ 4లోనే సూట్ కేసు పెట్టినప్పుడు వీళ్ళు నబీల్ని పుష్ చేస్తున్నా ప్రేరణ ఒక అడుగు ముందుకేసి నేనే తీసుకుంటానని చెప్పి తీసేసుకుంటే మాత్రం అది ట్విస్ట్ అసలు ఈ సీజన్కి హైలైట్ అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ప్రేరణ నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యం, నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆ మూవ్ ఆవిడ నుంచి కరెక్టే, ఎవరు తీసుకున్నా కరెక్టే. సో ఆవిడ తీసుకుంటే మాత్రం హైలైటే. లేదు ఆవిడ కూడా సీజన్లో ఒక లేడీ విన్నర్ అవుతాను అన్న భావన కనుక ఉండి ఆవిడ కనుక ఉంటే, ఉండదు మ్యాక్స్ టు మ్యాక్స్, బట్ ఎక్కడైనా ఒక 1% వాళ్ళకి ఉంటుంది అబ్బా లోపల, నేను టాప్ 2లోనే ఉంటానేమో, రన్నర్ అప్ అవుతానేమో అని చెప్పి. సో 10 lakhs రన్నర్ అప్ అంటే రన్నర్ అప్ చూస్ చేసుకుంటారు. అలాంటిది అయితే ఒక అమ్మాయిని మిగిలిన కాబట్టి ఎవరైనా ఓట్లు యాడ్ అయితే ఏమైనా వెళ్తానేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలా ప్రేరణ, ఇది 3వ సినారియో, ప్రేరణగానే తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ హైలైట్. సో ఇక్కడి నుంచే సూట్ కేస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాప్ 2. ఒకవేళ వీళ్ళు సూట్ కేసు తీసుకుంటే ఏంటి, వీళ్ళు సూట్ కేసు తీసుకోపోతే ఏంటి అని. సూట్ కేసు తీసుకున్నా తీసుకోపోయినా టాప్ 2లో అగైన్ మళ్ళీ సూట్ కేసు తీసుకొస్తారు అని నేను అనుకుంటున్నా. ఇది ఓటీటీలో జరిగింది ఇలాగా. హర్యానా సూట్ కేసు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ గోల్డెన్ సూట్ కేసు ఏదో నాగార్జున గారు తీసుకొచ్చినా నాకు గుర్తుంది, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. లాస్ట్ సీజన్ అయితే లేదు కానీ అందులో ఉంది. అగైన్ సీజన్ 6లో కూడా ఒక సూట్ కేసు ఉంది, ఎవరు తీసుకోలేదు. ఎవరు తీసుకోకపోవడం వల్ల టాప్ 2కి ఆ సూట్ కేసు పుష్ చేశారు. సో టాప్ 2కి 2 సార్లు, సీజన్ 6లో ఒకసారి, ఓటీటీలో ఒకసారి, లాస్ట్ 3-4 సీజన్స్లో చూసుకుంటే ఓటీటీలో ఒకసారి టాప్ 2కి సూట్ కేసు ఆఫర్ చేశారు. లాస్ట్ సీజన్లో ఆఫర్ చేయలే. సో ఇప్పుడు ఒక 15 లక్షలు కనుక వాళ్ళకి ఇచ్చేస్తే టాప్ 4లో కానీ టాప్ 3లో కానీ 15 లక్షలు వెళ్ళిపోతే 40 లక్షలు అంత మిగులుతాయి. 55 లక్షలు అయింది అనుకోండి ప్రైజ్ మనీ, 40 లక్షలు అంత మిగులుతాయి. ఇప్పుడు ఈ 40 లక్షలతో టాప్ 2తో గేమ్ ఆడతారు. నాకు సీజన్ 6 వైబ్స్ అని ఎందుకని వస్తున్నాయి అంటున్నా. సీజన్ 6లో లాగా ఇక్కడ కూడా టాప్ 2తో ఆడిపించి, గౌతమ్కి డబ్బులు అవసరం ఉంది, వాళ్ళ మదర్కి ఇవ్వాలి, మూవీ అవసరం, ఇవన్నీ ఉన్నాయి. నిఖిల్కి అవసరం ఉంది, వాళ్ళ హౌస్ కట్టాలి ఏంటి అని చెప్పి. సో ఇక్కడ ఎవరిని పుష్ చేస్తారు బిగ్ బాస్ టీం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. మీరు చూస్తే సీజన్ 6లో శ్రీహాన్నే పుష్ చేశారు, రేవంత్ని చేయలే. శ్రీహాన్ని సిరి వీళ్ళందరి చేత పుష్ చేయించారు. సో ఇక్కడ ఎవరిని పుష్ చేస్తారంటే, నేనేమనుకుంటున్నానంటే, నాకున్న ఓటింగ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. రివర్స్ అయితే లాస్ట్ మూమెంట్లో చెప్పలేను సీజన్ 6లో లాగా, బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం నిఖిలే టాప్లో లీడ్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. అలా అని చెప్పి వన్ సైడెడ్గా ఉందా వార్ అంటే వన్ సైడెడ్గా లేదు. ఇక్కడ ఒక చిన్న మెలిక ఏంటంటే, మీరు సోషల్ మీడియా పోల్స్లో భారీ డిఫరెన్స్ ఉంది కదా అని మీరు అనుకుంటే పప్పులో గాలేసినట్టే. ఏమవుతుందంటే గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు గౌతమ్ కోసం. తప్పేం కాదు, చాలామంది తప్పు అనుకుంటున్నారు కానీ తప్పేం కాదు. ఇప్పుడు వాళ్ళు షో చూస్తున్నారు లేదని చెప్పలేం. ఇప్పుడు ఇటువైపు నిఖిల్ నుంచి కూడా వాళ్ళ స్టేట్లో ప్రమోట్ చేసుకుంటున్నారని న్యూస్ వచ్చింది. ఈ రీల్స్ ఏవి కనిపించలేదయ్యా, ఫర్ నిఖిల్ ఫ్యాన్స్ చెప్తున్నా, నాకు వచ్చిందని చెప్తున్నా అంతే. మళ్ళీ మీరు అది షేర్ చేయండి అంటే నా దగ్గరే లేదు, నేను షేర్ చేసేది. వాళ్ళ కాలేజ్లో ప్రమోట్ చేస్తున్నారు లేదు తెలియదు, వచ్చి న్యూస్ చెప్తున్నా అంతే. ప్రమోట్ చేస్తున్నారని చెప్తున్నారు, బట్ నేనైతే ఏ రీల్ చూడలేదు. ఎవరైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి, నేను కూడా చూసి తరిస్తా. ఇటు సైడ్ వీళ్ళు ఫార్వర్డ్ చేసేవి వీళ్ళు అగ్రెసివ్గా చేస్తున్నారు, ఆ రీల్స్ని వీళ్ళు పోస్ట్ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి సో ప్రమోషన్స్ అయితే గట్టిగానే జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ జరిగినప్పుడు ఈ ప్రమోషన్స్ ఎంతవరకు ఓట్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అక్కడే ఉండి ఓటు కనుక చేయించామనుకోండి, వాళ్ళు ఆ మూమెంట్లో చేస్తారు. అలా రోజుకి 100, 200, 300 మందిని 400 మందిని టార్గెట్ చేసి వేయించగలం. దాని తర్వాత వాళ్ళు డైలీ అది కంటిన్యూ చేస్తారంటే చెప్పలేని పరిస్థితి. ఈ 300, 400 ఓట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు వాటితో, మరీ దగ్గరగా కూడా లేదు. అలాగే వీళ్ళు కనుక డైలీ వేస్తే దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. 300 మెంబర్స్ డైలీ ఓట్ చేయడం వేరు, 300 మెంబర్స్ ఒకసారి ఓట్ చేయడం వేరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆల్సో వీళ్ళు ఏమొచ్చి సోషల్ మీడియాలో ఎక్కడ ఓట్ చేయట్లా. సో దానివల్ల మీకు సోషల్ మీడియాలో డిఫరెన్స్ భారీగా కనిపిస్తుంది. వీళ్ళు పాపం డైలీ కొంచెం కాలేజీలు, స్కూల్స్ ఇవన్నీ తిరిగి వీళ్ళు ఓట్స్ చేస్తున్నారు, గట్టిగానే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు గౌతమ్ వాళ్ళు. నిఖిల్ వాళ్ళు ఎంత ప్రమోషన్స్ చేస్తున్నారో తెలియదు నాకు. అది ఎక్కడ నాకైతే మాత్రం ఆ రీల్స్ ఆ కాలేజీలు తిరిగినట్టు ఏం కనిపించట్లా. ఏదున్నా సరే ఈ ఆన్లైన్లో కానీ లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ వేసుకోవటం లాగే ఉంది. అలాగే సోషల్ మీడియాలో అలాగే ఈ ప్రీవియస్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. వీళ్ళేమో పృథ్వీ అకౌంట్ ఇవన్నీ చూస్తేనేమో వాళ్ళు అసలు ప్రమోషన్ చేస్తున్నట్టే లేదు. నాకు తెలిసి ఆవిడ యశ్మిని ఎవరో పెట్టినట్టున్నారు అంతే, ఇద్దరికి పెట్టారు. మళ్ళీ ప్రేరణకి నిఖిల్కి పెట్టినట్టున్నారు. పృథ్వీ చేస్తుంటే పృథ్వీ కేవలం 4 మొబైల్ తీసుకుని 9కి ఓటేస్తున్నట్టు మాత్రమే ఉన్నట్టుంది. అంతమించి ఎక్కడ ఒక స్టేటస్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక వీడియో బయట కానీ అయ్యేమీ కనిపించలే ఆయన సైడ్ నుంచి కూడా. మరి నెక్స్ట్ విష్ణుప్రీతి నేను చెక్ చేయలేదులేండి, వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే. ఈ నిఖిల్ అకౌంట్లో అయితే మాత్రం విష్ణుప్రియ వీడియో కూడా ఏం కనిపించలేదు నాకు. ఇటు సైడ్ శివజ్యోతి, ఆటా సందీప్, వీళ్ళ ఆటా సందీప్ గారు వీళ్ళందరూ వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి.
ప్రమోషన్స్ చేసుకోవడం తప్పలేదు. సో ప్రమోషన్ జరుగుతున్నాయి. వాటి వల్ల సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చి ఓట్ చేయరు కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ సోషల్ మీడియాలో తెలియదు. బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం కొద్దిగా అప్పర్ హ్యాండ్లో నిఖిలే ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అలా అని చెప్పి గౌతమ్ ఫ్యాన్స్ గివ్ అప్ ఇచ్చేయాలా అంటే లేదు. గట్టిగా పోరాడండి. పోరాడితే పోయేదేముంది, ఓట్లు వేయటమే కదా కొంచెం. సో పోరాడుతూనే ఉండండి. ఆ చివరికి వచ్చేపాటికి కనుక బొటాబొటీగా ఉంటే ఏదైనా జరగచ్చు. బిగ్ బాస్ టీం చేతిలోనే ఉంటుంది ఏదైనా సరే. మళ్ళీ ఆ చివరికి వచ్చి అంత దగ్గరగా ఉంటే ఇక్కడ అమౌంట్తో ఒక ఆట ఆడినప్పుడు నాకు సీజన్ 6లో నచ్చింది. ఈసారి గట్టిగా చేయకూడదని నేను కోరుకుంటాను. ఏంటంటే ఎవరు విన్నర్ అయినా సరే ఓట్స్ ప్రకారం ఒకళ్ళు విన్నర్ అయితే అది ఎవరైనా సరే వాళ్ళకే ఇచ్చేస్తే న్యాయంగా ఉంటుంది విన్నింగ్ అన్నది. అలాగే మీరు డబ్బులు వేరే వాడు కష్టపడ్డాడు వాడికి డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటే సగం డబ్బులు నాట్ మోర్ దెన్ 50%. 50% అంటే ఇప్పుడు 40 lakhs ఉంటే 20 lakhs ఒకరికి. వాళ్ళకి ఓట్లు కూడా పడ్డాయి కాబట్టి టైటిల్ ఇద్దరు కష్టపడ్డారు అనుకుంటే. కానీ ఓట్స్ పడితే ఒకరికి ఎవరికైతే ఓట్స్ పడ్డాయో వాళ్ళకి హెవీ అమౌంట్ అంటే లాస్ట్ టైంలో 40 lakhs ఇచ్చేసి యువతల వాళ్ళకి 10 lakhs ప్లస్ ట్రోఫీ అన్నట్టు ఇచ్చి మళ్ళీ దానిలో అనౌన్స్ చేసి ఈయనకే ఓట్లు ఎక్కువ వచ్చినాయి నీకు రాలేదని చెప్పి అంతా తూచిగా ఉంది. అట్లీస్ట్ పోనీ అన్ని చేస్తారు కాబట్టి ఇంకా ఓట్స్ దాన్ని అనౌన్స్ చేయకుండా వదిలేయాల్సింది సీజన్ 6లో. అలాంటిది మాత్రం చేయకుండా ఉంటారని ఆశిస్తున్నా. ఒకవేళ ఓట్లు ఎవరికి వస్తే అసలు అలాంటి చేయకుండా ఉండాలని దానికన్నా కూడా బెటర్. ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళకి విన్నింగ్ ఇవ్వటం అన్నది బెటర్ ఆప్షన్. వాళ్ళని పుష్ చేసి వాళ్ళ చేత డబ్బులు తీసుకునేలా చేసి కానీ గెలిచింది నువ్వే కానీ గెలిచింది నువ్వు కాదు నువ్వు అని చెప్పి మార్చి దట్ ఈస్ సో డిస్టర్బింగ్. వాళ్ళ ఫ్యాన్స్కి డిస్టర్బింగే, ఆ కంటెస్టెంట్కి డిస్టర్బింగే. గెలిచి ట్రోఫీ తీసుకున్నాడు కానీ ఓట్లు ఎక్కువ రాలేదు అంటే ఎలా ఉంటుంది? ఎవిక్షన్ షీల్డ్తో ఉండిపోయినట్టే ఉంటుంది ఆ బాధ కదా. సో అలా కాకుండా ఎవిక్షన్ షీల్డ్ది ఇట్స్ నాట్ ఏ గుడ్ కంపారిజన్ ఐ గెస్. బట్ అదొక బాధలా ఉంటుంది. దాని బదులు ఎవరికి ఓట్లు వచ్చినాయో వాళ్ళకే ఇచ్చేసి మనీ పక్కన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే నాట్ మోర్ దెన్ 50%. అప్పుడైనా అట్లీస్ట్ సువర్ణ భూమనో నెక్స్ట్ ఇంకేవో ఉన్నాయి నగలనో ఏవోటి ఉన్నాయి. ఈసారి అయ్యేం లేవు. ఓన్లీ కారే ఉంది విన్నర్కి. ఇంకా నాకు తెలిసి హారము లేదు. లాస్ట్ ఇయర్ గోల్డెన్ హారం ఏదో ఉంది, భూమి ఏదో ఉంది, అవన్నీ ఉన్నాయి. ఈసారి అవి కూడా ఏం లేవు. పెద్దగా స్పాన్సర్ వచ్చేవి కూడా ఏం లేవు. ఓన్లీ కారే ఉంది. సో కార్ ఒకటి వస్తుంది, అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఈ ప్రైజ్ మనీ ఈక్వల్గా స్ప్లిట్ చేయటం. కొంతమంది ఎందుకన్నా అసలు ఆ ప్రైజ్ మనీ కూడా స్ప్లిట్ చేయటం, విన్నర్ ఎవరయ్యారో వాళ్ళకే ఇచ్చేయచ్చు కదా అంటే ఇచ్చేయచ్చు. కాకపోతే చివరిదాకా ఇద్దరు కష్టపడ్డారు కదా, ఇద్దరికి న్యాయం చేద్దాం అని చెప్పి. అంటే మరీ వన్ సైడెడ్గా లేదు కాబట్టి. ఇప్పుడు వన్ సైడెడ్గా ఉందనుకోండి, వన్ సైడెడ్గా ఉన్నప్పుడు ఇచ్చేస్తే ఓకే. సీజన్ 4లో వన్ సైడెడ్గా ఉంటేనే ఫుల్ స్ప్లిట్ చేసేసి పంచారు. ఇక్కడ వన్ సైడెడ్గా లేదు కదా, కొంచెం దగ్గరగానే ఉంది. మరీ టూ మచ్ పర్సంటేజ్ లేదు. ఒక కొంచెం అంటే గట్టిగా ట్రై చేస్తే రీచ్ అయ్యే పర్సంటేజే ఉంది. బట్ అప్పర్ హ్యాండ్ అయితే మాత్రం నిఖిల్దే ఉంది. అది మాత్రం డ్యామ్ షూర్. నేను ఆ విషయంలో మాత్రం ఈ 2 రోజుల్లో మారి ఇంకా ప్రమోషన్స్ ఇంక్రీజ్ అయ్యి ఇంకా గట్టిగా వాళ్ళు కనుక ఎవరినైతే వీళ్ళు ప్రమోట్ చేశారో వాళ్ళందరూ నిజంగానే డైలీ కనుక ఓట్లేస్తే సినారియో మారిపోయే అవకాశమే ఉంటుంది అటు ఇటు అయ్యి. సో ఇది ప్రెజెంట్ అయితే ఓటింగ్ ట్రెండ్స్ అయితే ఇది. 1 నిఖిల్, 2 గౌతమ్, 3 ప్రేరణ, 4th నబీలు, 5th అవినాష్. సూట్ కేస్ సినారియోలో కూడా చెప్పేశాను. ఒక్క సీజన్ 6లో జరిగినట్టు జరగకుండా ఉండి ఏం జరిగినా పర్లా, ఐఎమ్ రెడీ టు డైజెస్ట్ ఆ సిచ్యువేషన్లో ఉంది. కానీ అలా చేసేసి ఒకళ్ళు విన్నర్ అది ఎవరికైనా అన్యాయమే. అబ్బా గౌతమ్కైనా అన్యాయమే, నిఖిల్కైనా అన్యాయమే. అదేంటి నువ్వు గెలిచా నీకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ నువ్వు కాదు పక్కన వాళ్ళకి విన్నర్ అంటే వీళ్ళకైనా కొంచెం ఇదిగానే ఉంటుంది. కానీ ఆ ట్రోఫీ తీసుకున్న వాళ్ళకి అది ఉండదు, ఆ కిక్ ఉండదు అని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి కింద కామెంట్ చేయండి. అలాగే పోల్ ఓట్ పెట్టాను, కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది. కమ్యూనిటీ ట్యాబ్లో వెళ్ళి ఆ పోల్ ఆన్సర్ చేయండి. ఎవరికి ఉన్నారు, ఎవరికి వేస్తున్నారు ఓట్లు ఏంటి అని చెప్పి. అంతే. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.